టైర్ కింద పడి నలిగిపోయి ఉంటారు జస్ట్ మిస్ లో. చాలు బ్రో ఈ జీవితానికి. నాయనా ఇదే ఏం టార్చర్ బ్రో ఇది. నాకు బ్లాగ్ గాన్ రాంగ్ అయ్యేటట్టుందా. లాస్ట్ వరకు వెళ్తాం. నోట్లో నుంచి మాటలు రావట్లేదనా. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కొడైకెనాల్. సో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. వెల్కమ్ టు పిఆర్ బ్లాగ్స్. దీనికి ముందు వచ్చిన బ్లాగ్ ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నా. దానికన్నా దీన్ని ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు నాకు తెలిసి. నిద్రలేసి ఫ్రెష్ అయ్యాను, ఇంకా బయలుదేరడమే. ఇందాక ఒక వీడియో అయితే తీసాను మార్నింగ్ అరౌండ్ 6-6:30 అనుకుంటా. వీడియో అయితే బయట వ్యూ భలే వచ్చింది. అది ఒకసారి ప్లే చేస్తాను చూడండి. అది కూడా వీళ్ళకి సంబంధించింది. అక్కడ కుర్చీలు ఉన్నాయి చూడండి, అది డైనింగ్ టేబుల్. అక్కడే తింటున్నాం మేమైతే. ఇది వెనక పక్క ఇక్కడైతే కిచెన్ ఉంది చూడండి కింద. మేమైతే బయట తినట్లేదు, ఇక్కడే కిచెన్ ఉంది. ఇక్కడే ఫుడ్ రెడీ చేసి మాకు ఇస్తారనమాట. మేము ఏది అడిగితే అది ఇస్తారు డిష్. ఒకసారి మిద్ది పైకి అయితే వెళ్దామా. నేను అన్నిటికన్నా మిద్ది పైకి సూపర్ కూడా ఇంకా. అబ్బా చాలు బ్రో ఈ జీవితానికి. వ్యవసాయం అయితే చేస్తున్నారు ఇక్కడ. బ్యాక్ సైడ్ కొండ గ్రీన్ కలర్ లో ఉంది కదా, అదైతే స్కూల్ అంట. ఇలాంటి ప్లేస్ లో అలాంటి స్కూల్లో చదువుకుంటే ఎంత బాగుంటుందో. సరే అయితే ఇప్పుడు మనం వెళ్లాల్సిన ప్లేస్ అయితే ఇంకా తెలియదు. కిందకి వెళ్ళి డిసైడ్ చేస్తాము. ఇప్పటికే లేట్ అయిపోయింది. రైడ్ చేస్తా నువ్వు చేస్తా. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కొడైకెనాల్. చలి సాగా కొడుతుంది బ్రో. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే డాల్ఫిన్ నోస్ అని చెప్పి ఒక ప్లేస్ అయితే ఉందన్నమాట. సో స్టే ట్యూన్ ఫర్ డాల్ఫిన్ నోస్. అబ్బా హుడ్డీ వేసుకున్న లోపలికి దూరి అట్లే ఫుట్బాల్ ఆడుతుంది ఈ చలి అయితే. పొద్దున్నే ఎన్ని బస్సులు వస్తున్నాయి అబ్బా. ఇప్పుడు 3 బస్సులు క్రాస్ చేసామా. ఆయన టైర్ కింద పడి నలిగిపోయి ఉంటారు జస్ట్ మిస్ లో. ఏంది అన్ని వెనక్కి వస్తున్నాయి బస్సులు, లారీలు అన్నీ. ఒక్కసారిగా గుండె ఆగిపోయి ప్రాణం పోయిందిరా బాబు. చచ్చిపోతుంటా. ఏంది ఈ రోడ్ అంతా పోయిన బ్లాగ్ లో చూసిందే. ఓ ఇంకా కొంచెం ముందుకెళ్ళి కంటిన్యూ చేస్తాను నేను. మనల్ని అయితే అక్కడ నన్ను నిలబెట్టా వీడియో తీయమని చెప్పి. లొకేషన్ బాగుందని వాళ్ళ హార్న్ కొడితే వెళ్ళాలా. ఇక్కడైతే చూడండి ఇంత పెద్ద గోడ ఉందో. ఏంది ఇది, కొడైకెనాల్ జైలు అయింది. అబ్బా ఏదో గెస్ట్ హౌస్ లాగుంది. గోడే ఘనంగా ఉందంటే లోపల ఎట్టుంటదో. ఇలాంటి ప్లేసుల్లో సొంత ఇల్లు ఒకటి కట్టుకొని హ్యాపీగా ఇక్కడే ఒక చిన్న పని చూసుకుంటూ ఉండిపోవాలని చాలా ఆశగా ఉంది. చూద్దాం ఫ్యూచర్ లో. ఏంది ఇది, ఏదో వాటర్ ఫాలా, వట్టగల్ వాటర్ ఫాలా అంటే ఇది వాటర్ ఫాల్స్ అంటే ఇది వట్టకల్ వాటర్ ఫాల్స్. సో రిటర్న్ లో చూద్దాము. ఫస్ట్ అయితే డాల్ఫిన్ నోస్కి వెళ్ళిపోదాం అయితే అన్నారు. ఓకే అని చెప్పి అయితే పోతా ఉన్నాం. ఈ దారి చాలా బాగుంది. పెద్ద వెహికల్స్ రాలేవు, ప్రశాంతంగా 2 వీలర్స్ మాత్రం. కార్లు కూడా పోవచ్చు అనుకుంటా. లారీలు బస్సులు లేని ప్లేస్ ప్రశాంతంగానే ఉంటుందిలే. పిల్లడు స్కూల్కి అయితే వెళ్తున్నాడు. వాడు మనసులో అనుకుంటా పోతాడు స్కూల్లో ఈరోజు ఏముంటుందో, ఏం ఎగ్జామ్ పెడతారో, ఏ హోంవర్క్ అడుగుతారో అని. వాడు కొడైకెనాల్లో ఉన్న స్కూల్లో హోంవర్క్లు ఎగ్జామ్లు అయితే తప్పవుగా. చెట్లు అయితే లేకపోతే వ్యూ అయితే భయంకరంగా కనిపిస్తుంది. చూద్దాం ముందుకు వెళ్తే కనబడుతుందేమో. వావ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, చాలా బాగుంది బ్రో. దేర్ సి డాల్ఫిన్ నోస్ ఎంత పక్కన అప్పుడు పార్కింగ్ అంటే ఇప్పుడు పోనమా. ఓకే డాల్ఫిన్ నోస్కి అయితే ఇటు వెళ్ళాలంట.
బండ్లు అయితే పార్కింగ్ చేసి రమ్మన్నారు. బ్రో చేతులు ఏం పని చేయట్లేదు బ్రో, ఫ్రీజ్ అయిపోయినట్టుంది. ఫోన్ వస్తుంది నాకు. సో గాయ్స్ వెళ్ళాలా కిందకి. నాయనా నాయనా ఇదే బ్లాగ్ గాన్ రాంగ్ అయ్యేటట్టుందా? ఈ స్టంట్లేందియా అమ్మా. నాకు ముందే కాళ్ళు జూ జూ అంటున్నాయి ఈ చలికి. దేని మీద ప్రెషర్ పెట్టినా కూడా చేతులు కాళ్ళు నొప్పుగా ఉన్నాయి. మళ్ళీ ఈ ట్రెక్కింగ్ ఏంది సెల్లో నాకు అర్థం కాదు. ఓ సుభాష్ నానా వస్తున్నా. ఆ కష్టాలు చూడన్నాడు బా. ఎట్టుంది తెలుసా, ఒక అడుగు ఇట్లా పెడుతుంటే అరికాల్లో ఏమన్నా గడ్డ వస్తే మనం కాలు పెట్టడం ఎట్టుంటుందా, జూ 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 అని లాగుతుంది కాళ్ళంతా ప్రెషర్ పెడితేనే. ముందు నిద్రలో వేసినప్పుడు 16 degrees ఉంది, ఇప్పుడు ఒక 18కో 19కో వచ్చి ఉంటుంది నాకు తెలిసి. 19 degrees అంటే మీరు అనుకోండి, ఇంకా మీరు ఇళ్లలో ఏసీలో పెట్టుకుంటారు కదా 18, 19 బాగా కూలింగ్ ఉందన్నమాట ఇక్కడ మొత్తం. ఎవడా ఏమైందిరా ఏందిరా ఏం టార్చర్ బ్రో ఇది. నాకు కాళ్ళు ఒక పక్క జూ జూ అంటున్నాయి కింద పెడుతుండే. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మీకేం రైట్స్ ఉందండి మమ్మల్ని తీసుకొచ్చి ఇలా టార్చర్ పెట్టడానికి? ఏంది నాయన ఇంకా పోతానుందా? చూడండి ఎంత దూరం ఉంది ఇంకా. ఇక్కడ ఒక మనిషి పోతున్నాడు ఆడ వరకైనా ఇంకా ఎంత దూరం ఉందో. వాళ్ళు కాదు బ్రో, నన్ను వదిలేను బ్రో ప్లీజ్. 30 minutes ఓ నేను ఏడే కూర్చున్నా, నువ్వు పోయి చూసుకుంటాండి. 30 minutes ట్రెక్కింగ్ అంట. తాతలు పోతారు బ్రో వాళ్ళు. ఒకప్పుడు వాళ్ళు ఫుడ్ వేరు మన ఫుడ్ వేరు, అంతా కల్తీ. మనం ఇప్పుడు తింటున్నది మన బాడీ వేరు వాళ్ళ బాడీ వేరు. తాత పోతున్నాడు, తాత వెళ్ళిపోతే 2 నుంచి తిరుపతికి నడుచుకొని మనం వెళ్ళగలుగుతామా? ఇదైతే ఇప్పుడు కల్లా అయ్యేటట్లేదు. కొంచెం ముందుకెళ్ళి కంటిన్యూ చేస్తా. மறுவும் மனதின் ரகசிய அறையில் ஒத்திகை பார்த்திடவா சிறகச் சிறக உன்னில். కాళ్ళు చూడండి, ఒక అడుగు వేస్తుంటే 3 సార్లు వణుకుతుంది లోపల బోన్తో సహా. అక్కడక్కడని మై గాడ్ బ్రో ఏంది బ్రో ఇది? சொல்லும் என்னை வாட்டும் ரணமும் தேனல்லவா மின்னும் பனிச்சாரலும் நெஞ்சு వ్యూ అయితే మామూలుగా లేదు, కానీ కొంచెం ఫాగ్ ఉంది. ఆ ఫాగ్ ఇంకొంచెం ఒక 1 hour అయిందనంటే ఆ ఫాగ్ కూడా పోతుంది. ఇంకా సూపర్ గా ఉంటుంది వ్యూ అయితే, మామూలుగా లేదు. రాండి నెక్స్ట్ కి వెళ్దాం. ఇంకా కొంచెం కిందకి వెళ్తే డాల్ఫిన్ హౌస్ వస్తుందంట, అక్కడికి వెళ్దాం రండి. కొంచెం ముందుకు వస్తే ఇక్కడైతే ఒక వాటర్ క్రాసింగ్ అయితే ఉంది, కానీ వాటర్ లేవు. వర్షాకాలంలో బాగుంటాయంట నీళ్లు, ఈ హైట్ వరకు క్రాస్ అవుతూ ఉంటాయి నీళ్లు. ఎండాకాలం కాబట్టి అక్కడక్కడ ఉన్నాయి అంతే. కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడైతే చూడండి చెట్లు అయితే సూపర్గా ఉన్నాయి. వ్యూ వదిలిపోతుంది వెనకాల. కొంచెం కిందకి వెళ్తే కనిపిస్తుందేమో, మామూలుగా లేదు. గాయస్ మనం అయితే దగ్గరికి వచ్చేసాము. కొంచెం కిందకి వెళ్తే డాల్ఫిన్ హౌస్ అయితే వచ్చేస్తుంది. వ్యూ మామూలుగా లేదు. వచ్చేసాం బ్రో. ఈయనమ్మ పడవా ఇక్కడ చూడండి అసలు ఎట్టుందో, చల్లగా గాలి తోలుతుంది. వెరీ పీస్. అక్కడ ఉంది కదా అన్న కూర్చోండి చూడండి, అక్కడికి వెళ్తే మాత్రం మామూలుగా ఉండదు. ఇప్పుడు అక్కడికి వెళ్దాం రండి. అరాజకంగా ఉందే. ఓ అమ్మా నాయనా, ఇక్కడ చూడండి అసలు గొంతు ఎంత ఉందో. పడితే ఇంకేం లేదు. మనం అయితే లాస్ట్ వరకు వెళ్తాం. బండి కొంచెం స్లో అయింది. ఇంకా 2 స్టెప్లు. నోట్లో నుంచి మాటలు రావట్లేదనా? అట్టుందా? అదిరిపోలే. ఇక్కడ చూడండి కిందకి ఎంత ఉందో. వెల్కమ్ టు ప్రిన్సెస్ ఆఫ్ హిల్స్. నా ప్రాణాలు గట్టిగా పట్టుకొని చాలా మోలుచున్నాను. చూడండి మీకు చూపిస్తా.
అది మ్యాటర్. హాయ్ ఫ్రెండ్స్, గాలి కమింగ్, ఎండ కొట్టింగ్, చలి పుట్టింగ్, మెయిన్గా అన్నిటికంటే ఎక్కువ భయం పెట్టింగ్. ఎంజాయ్ పండుగ. మనం చాలా హైట్లో ఉన్నాం. నా ఫోన్ బిర్రుగా పట్టుకోవాలా, ఉండేది ఒకే ఫోను. ఫైనల్గా మళ్ళీ ఒకసారి చూసుకోండి. బయలుదేరదాం రండి ఈ ప్లేస్ నుంచి. నాకైతే కొంచెం భయంగా ఉంది. కొంచెం వెనక్కి వెళ్ళి కంటిన్యూ చేస్తాను నేను. ఫ్లాష్ బ్యాక్. తల్లి మరి బాహుమని. ఓ వెనకాల కెమెరా లేదు నాకు, కొంచెం చెప్పరా? లెఫ్ట్, కొంచెం లెఫ్ట్. ఓ రైట్ బ్రో. వాళ్ళు ఎందుకు అడిగేది డైరెక్షన్ చెప్పమనా? పడేకి ముందు చచ్చిపోతా. స్లైట్ డీవియేషన్. వెళ్తా ఉన్నప్పుడు చచ్చిపోతా. సో గాయ్స్, మనమైతే ఈ వ్యూ పాయింట్ కి బాయ్ చెప్పాల్సిన టైం వచ్చింది. బాయ్ బాయ్ డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్. రాండి వెళ్దాం. మళ్ళీ ఇదంతా ఎక్కాలంటేనే కళ్ళు తిరుగుతున్నాయి నాకు. రెస్ట్ తీసుకొని వీడియో అయితే తీలేను. పైకి వెళ్ళి ఎక్క రైట్ చేస్తా, కంటిన్యూ చేస్తా. One eternity later. మేమైతే పైకి వచ్చేసాం. సీరియస్గా నా కాళ్ళు వణికి. దిగేటప్పుడు నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు, కానీ కదా పోయారా పిల్లకాయలు ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నారు కార్లో. మనం ఎంజాయ్ చేస్తున్నాం కానీ కొంచెం కష్టంతో కూడిన ఎంజాయ్ చేస్తున్నాం. ఇట్స్ ఓకే, అంతా మన సబ్స్క్రైబర్స్ కోసమే కదా. పైకి ఎక్కిన తర్వాత ఒక దగ్గర కూర్చునేసాను. నా వల్ల కాలేదు అసలు. నా కళ్ళే కనపడలేదు, మొత్తం బ్లూ అయిపోయింది. హార్ట్ బీట్ అయితే టప్ 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 బయటికి వినిపిస్తుంది క్లియర్ గా. నా పక్కన ఒక అన్న కూర్చో ఉన్నాడు, ఆ అన్నకే వినిపిస్తుంది హార్ట్ బీట్. అంతలా అట్ అయిపోయింది పరిస్థితి. అయితే ఇంత చల్లగా ఉండి కూడా నాకైతే భయంకరంగా చెమటలు పట్టాయి. ఫుల్ తడిసిపోయింది షర్ట్ అంతా. అమ్మయ్య, మొత్తానికి కింద మీద పడి మెయిన్ రోడ్ అయితే ఎక్కాము ఇప్పుడే. ఇప్పుడు చూడండి అన్ని చాక్లెట్సే. ఇక్కడ హోమ్ మేడ్ చాక్లెట్స్ ఉంటాయి కదా. ఈ కార్ చూడండి ఎట్టుందో. వెర్నా, అది హోండా వెర్నా అన్నట్టు చేశారు. కానీ మోడిఫైడ్ కార్స్ తమిళనాడులోకి కేరళలోకి తీసుకెళ్ళడం చాలా డేంజర్. పట్టుకున్నారంటే అసలు మొత్తం ఓడ తీసి చేతికి ఇస్తారు. ఆయన వరుసగా వ్యాన్లు బస్సులు ఇవే వస్తున్నాయి. కొడైకెనాల్లో ట్రాఫిక్ జామ్. అబ్బా అబ్బా, వెనకాల వాళ్ళంతా తెచ్చారా నాయన. పొగలు రాజా ఒక్కసారిగా తెల్లకుండే కారుని నల్లగా చేసాడయ్యా. ఆ రోజు నోట్లోకి అంతా పొగపోయినట్టుంది, ఊసుకుంటా ఉన్నాడు. ఈ కారు వెనకాల లాక్ అయిపోయామే, మన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారా. ఇక్కడ చూడండి, కొడైకెనాల్ ఇంటర్నేషనల్ స్కూల్ అంట. మామూలుగా లేదు లోపలైతే. సేమ్ ఇదే విధంగా ఊటీలో కూడా ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి ఉంది. గుర్తుపెట్టుకోండి, కొడైకెనాల్ మొత్తం ప్రశాంతంగా తిరగాలంటే మినిమం 3 days అయితే ఉండాలా, మీ ట్రావెలింగ్ కాకుండా. సో మళ్ళీ రాలేం కాబట్టి వచ్చేది ముందే ఒక 5 days, పోయేదానికి ఒక రోజు, వచ్చేదానికి ఒక రోజు, ఒక 3 days ఇక్కడ అట్లా ప్లాన్ చేసుకుని రండి. నా సజెషన్ అయితే ఇదే. ఇప్పుడైతే మనము టిఫిన్ చేయడానికి అయితే ఇంటికి అయితే వెళ్తున్నాం. ఎర్లీ మార్నింగ్ లేసాము, 5 గంటలకు లేపేశారు. నాకైతే అసలు తలనొప్పి చేసింది పొద్దునే. టైం అయితే 9:30, 9:40, 9:50 అవుతుంది. 10 లోపలే ఉంది. పోయిన బ్లాగ్లో చెప్పినట్టు మళ్ళీ ఈ బ్లాగ్లో కూడా చెప్తున్నా. నేను ఇంత కష్టపడి క్లారిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా మీకు తీసి పెడుతున్నానంటే నా కోసం మీరు చేయాల్సిన హెల్ప్ ఒకటే, లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు చేయాల్సిన హెల్ప్ అయితే ఇదే నాకు. మీరు నేను అడిగింది మాత్రం చేయండి, ఈ 3. ఇంకా మీకోసం నేను ఏమైనా చేస్తా. మనం అయితే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం. టాటా, బాయ్ బాయ్, సీ యూ.